ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను వెళ్ళి చూసొస్తాను. నువ్వు ఆగనయ్యా, మనకి ఇక్కడ చాలా పనులు ఉన్నాయి. వాళ్ళే వచ్చేస్తారులే. సరే, నేను వెళ్ళి చూసేసి వస్తాను. నా పెళ్ళ ఆపలేకపోయావని బాధపడకు తులసి. అంటే హర్షాన్ని చేసుకుంటున్నందుకు నీకు బాధగా లేదా? ఎందుకు బాధ? ఈ పెళ్లి 3 నాళ్ళ ముచ్చటే కదా. అంటే ఏం చేస్తావు వదినా? ఇష్టం లేని మొగుడిని ఏం చేస్తాం తులసి? అయితే టర్మినేట్ చేస్తాం లేదా ఎలిమినేట్ చేస్తాం, అంతేగా. అంటే అయితే ఏముంది, నడుస్తున్న ట్రెండేగా. బాడీని ముక్కలు ముక్కలుగా చేసి డ్రమ్ములో కుక్కేసి సిమెంట్తో నింపేస్తా. మరి సిమెంట్ దొరకకపోతే టైంకి? అసలే హర్ష మంచి ఊపులో ఉన్నట్టున్నాడు కాబట్టి హనీమూన్ ఎలాగో ఉంటుంది. అదే హనీమూన్లో ఏ కొండ దగ్గరో లోయ దగ్గరో తోసేస్తా. ఒకవేళ అది ఫెయిల్ అయిందనుకో, పాయిజన్ మాత్రలు పాలల్లో కలిపిస్తా. ఇది సింపుల్ గా ఉంటుంది కాబట్టి ఇదే నా లాస్ట్ ప్రయారిటీ, అంతే. బాబోయ్, నేను పెళ్లి శోభనమని కలలు కంటుంటే ఇది నా బాడీని ముక్కలు చేసి డ్రమ్ములో పెడతానంటుందేంట్రా నాయనా. కీర్తితో మాట్లాడావా? కనిపించింది మావయ్య. అదిగో వచ్చేస్తున్నారు. వచ్చేశారు. ఏంటమ్మా ఇంత ఆలస్యమైంది? సారీ హర్ష, బాగా వెయిట్ చేపించాను. అదే హనీమూన్లో ఏ కొండ దగ్గరో లోయ దగ్గరో తోసేస్తా. రండమ్మా, నెక్స్ట్ వేరే పెళ్లి ఉంది, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అయినా మీరిద్దరూ బయట ఏం చేస్తున్నారు? అంటే చేసుకునేది రిజిస్టర్ మ్యారేజ్ కాబట్టి మంచి గడియల్లో చేసుకోవాలి కదా, అందుకే మంచి గడియల కోసం వెయిట్ చేశాను. దేనికి మంచి ఘడియలు? నా చావు ముహూర్తానికా? వెళ్ళమ్మా. త్వరగా సంతకాలు పెట్టండి. ఇదిగో ఇక్కడ. ఇప్పుడు సంతకం పెడతావు, తర్వాత నన్ను డ్రమ్ములో పెడతావు, అంతే కదా? బాబు, మీరు కూడా సైన్ చేయండి. అదే హనీమూన్లో ఏ కొండ దగ్గరో లోయ దగ్గరో తోసేస్తా. నన్ను తర్వాత చూడొచ్చు. సైన్ చేయి హర్ష.
త్వరగా చేయండి, టైం లేదు. చేయి వణుకుతుందేంటి హర్ష? సంతకం పెట్టు. ఎందుకు? నా శవం చూడ్డానికా? వామ్మో, ఇందాక నేను విన్న మాటలకు సంతకం పెడితే నా పరిస్థితి డ్రమ్ములోకో లేక కొండ మీద నుంచి కిందికో. ఇప్పుడు ఈ హర్ష గనక సంతకం పెట్టేస్తే పెళ్ళి అయిపోయినట్టే. బాడీని ముక్కలు ముక్కలుగా చేసి డ్రమ్ములో కుక్కేసి సిమెంట్తో నింపేస్తా. అదే హనీమూన్ లో ఏ కొండ దగ్గరో లోయ దగ్గరో తోసేస్తా. లేదు లేదు, నేను సంతకం పెట్టలేను. ఏంటి బాబు, ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకా? నువ్వు అసలు కూతురుని కన్నావా లేక రాక్షసుని కన్నావా? బయట ఏం మాట్లాడుతుందో తెలుసా నీకు? ఏంటి నువ్వు మాట్లాడేది? మాట్లాడడం కాదు, కావాలంటే వీడియో చూడండి. ఇదిగో. ఎందుకు బాధ? ఈ పెళ్లి 3 నెలల ముచ్చటే కదా. అయితే ఏముంది, నడుస్తున్న ట్రెండేగా. బాడీని ముక్కలు ముక్కలుగా చేసి డ్రమ్ములో కుక్కేసి సిమెంట్తో నింపేస్తా. అసలే హర్ష మంచి ఊపులో ఉన్నట్టున్నాడు కాబట్టి హనీమూన్ ఎలాగో ఉంటుంది. అదే హనీమూన్ లో ఏ కొండ దగ్గరో లోయ దగ్గరో తోసేస్తా.